నమో గురుభ్యః. మనము మళ్ళీ ఇవాళ మన తైత్తిరీయోపనిషత్తులో ఆనందవల్లిలోని 8వ అనువాకలో మన గురువుగారు ఏం నేర్పిస్తున్నారో నేర్చుకుంటూ వెళ్దాము. అయితే ఇప్పుడేం జరిగిందంటే, ఏ మాత్రమైనా సరే ఉదరమంతరం చేశామంటే మాత్రము ఆ భయంతోటే ఉంటాము. ఆ భయానికి మనము చేయవలసిన కర్మలన్నీ నా కర్తవ్యాలనుకుంటూ చేస్తూ వస్తాము. ఎవ్వరైనా అంతే. ఎంతటి వాళ్ళైనా అంతే. అయితే ఇంతకీ ఆ భయం మళ్ళీ ఇంకేదో ఉన్నదా అంటే ఏది గాదు. ఆ ఆనందమే నువ్వు తెలుసుకోకుండా ఉంటే అది భయంగా కనిపిస్తూ ఉంటుంది నీకు. ఒకవేళ నేను కష్టపడి పని చేయకపోతే నాకు జీతం రాదో ఏమో అన్న భయము. ఎందుకు? కష్టపడి పని చేస్తే జీతమొస్తే దాంతో నేను అనుభవించొచ్చు. ఏవైనా కొనుక్కొనో, ఇంటికి బిల్స్ గట్టో, ఇల్లు కొనుక్కొని ఇంటికి వస్తువులు తెచ్చుకొని వాటికి బిల్స్ కట్టి, వాటితో నేను సుఖం అనుభవించొచ్చు. అది ఆనందము. ఈ ఆనందము కలుగుతుందో లేదో అందుకోసం కష్టపడి పని చేయాలి. చేయకపోతే ఎట్లా అన్న భయము. ఇప్పుడు ఈ ఆనందం వేరు, ఆ భయం వేరు గాదు. ఈ ఆనందం అదే మనకు భయంగా ఎందుకంటే దాన్ని వేరుగా చూస్తూ ఉండడం చేత ఏదో ఇల్లు పిలుపున వల్ల నాకు ఆనందం కలుగుతుంది అని దాన్నే వేరుగా చూడడం చేతే అదే ఆనందము నాకు భయంగా తెలుస్తూ ఉంటుంది. వేరుగా లేదు. ఇది అర్థం చేసుకోవడం కోసమే ఈ ఆనంద మీమాంస. ఆనందం అంటే ఏమి అని చర్చించడం ఒకటి చేసుకోవలసి వస్తూ ఉన్నది. ఇందులో ఒక యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్ ఒక కంప్లీట్ యూనిట్ ఆఫ్ ఆనందం గురించి చెప్పి, ఒకవేళ ఇటువంటి ఒక 100 ఉన్నాయి అంటే, అది ఒక మనుష్య గంధర్వ ఆనందము. అటువంటి ఒక్క మనుష్య గంధర్వ ఆనందము ఒక శ్రోత్రియుడికి, అకామహతుడికి కలుగుతూనే ఉంటుంది అని చెప్తూ వచ్చారు. సహ ఏకః మనుష్య గంధర్వాణం ఆనందః ఈజ్ ఈక్వల్ టు ద ఆనందం ఆఫ్ ఏ శ్రోత్రియస్య చ అకామహతస్య అని చెప్పారు. అయితే ఇంతవరకు మనం కొంత చూసుకుంటూ వెళ్ళాము వీటికి అర్థాలు. మనకిప్పుడున్న క్వెషన్ ఏమి అంటే, మరైతే ఈ శ్రోత్రియుడు అకామహతుడెవరున్నాడో, వీడికి ఎంత ఆనందం కలుగుతుందో, అది ఒక మనుష్య గంధర్వ ఆనందానికి సమానము అని చెప్తున్నారు గదా! మరైతే ఇక్కడేమైంది? ఒక మనుష్య ఆనందానికి ఏమైంది? మనుష్య గంధర్వ ఆనందం సరే గాని, మనుష్య ఆనందం ఈజ్ ఆల్సో ఈక్వల్ టు శ్రోత్రియస్య అకామహతస్య అనుకోవచ్చు కదా! అంటే అనుకోరాదు. అని ఇంకివాళ ఇక్కడి నుంచి మనము డిస్కషన్ మొదలుపెడుతున్నాము. ఎందుకు అనుకోరాదు అంటే, వాడు ఎంతటి మనిషైనా సరే, వాడేదో సాధించి తద్వారా ఆనందాన్ని అనుభవించాలి అని కోరుకుంటూ ఉన్నాడు గదా! వాడికి ఆశలెక్కువుంటాయి వాడు. ఆశిష్టః. వాడు ఎంతో ఆశిస్తూ ఉంటాడు. ఎప్పుడు రకరకాల ఆశలతో ఉంటాడు అని ఆల్రెడీ చెప్పారు. వీడు ఆశలతో ఉండడు మరి. అకామహతుడు వీడు. కామాల చేత హతుడు కాదు. కోరికలు వాడిని బాధించవు అని చెప్పారు గాబట్టి, వీడిని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడం కుదరదు. ఏదైతే ఈ మనుష్యానందాన్ని దాటి మనుష్య గంధర్వ ఆనందం ఉన్నదో, అంటే వాడు ముందు మనిషిగానే ఉండి చాలా ఆనందాలు బయట బాహ్యమైన, ప్రాపంచికమైన విషయాల వల్ల కలుగుతాయని వాడు అనుకున్నా గూడా, తర్వాత తర్వాత ఎప్పుడైతే వాడు సువాసనలు పెంచుకుని గంధాలు లోపల ఏవైతే సువాసనలు పెంచుకుంటాడో, దానితో కోరికలన్నీ తగ్గిపోతూ ఉంటే, ఆ తగ్గుతూ ఉన్న కోరికల వల్ల కలుగుతూ ఉన్న శాంతి వాడికి ఆనందంగా తెలుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు అందుకని ఒక మనుష్య గంధర్వ ఆనందము ఎంత ఉంటుందో, అటువంటిది శ్రోత్రియుడైన, అకామహతుడైన వాడికి అంతే కలుగుతుంది. మళ్ళీ వాడికి అంటే
ఆమెకు ఉండదు, వాడికి మాత్రమే ఉంటుంది అని ఈ రకంగా భేదాలు చూసారనుకోండి. చెప్తున్న దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏదోటి అనాలి గాబట్టి డూమువులు ప్రథమా విభక్తి. ఏదోటి అనాలి గాబట్టి ఏదో ఒక మాట అంటే, డు అనగానే మగవాళ్ళకి మాత్రమే, ఆడవాళ్ళకి కాదు అనుకుంటే, ఉదర మంత్రం గాదు. మొత్తం 50% అంతరం జూస్తున్నారు గాబట్టి, ఇంక ఎప్పుడు ఆ భేదాలతో ఉండి, ఎప్పుడు భయాలతోటే, మృత్యువులతోటే ఉంటారు. అటువంటి అన్యాయం చేసుకోకండి. అటువంటి భేదాలు చూడ్డానికి వీల్లేదిక్కడ. చెప్తూ ఉన్నదేమి అంటే ఎవరైనా సరే, దేహంలో ఉన్నవాడు, దేహంలో ఉన్న ఎవరైనా సరే, దేహధారి శ్రోత్రియుడై ఉండాలి. అకామహతుడై ఉండాలి. అటువంటి వాడికి ఇటువంటి ఆనందం కలుగుతుంది. అయితే ఎప్పుడైతే కోరికలతో ఉంటే మాత్రం వాడికి కలిగే ఆనందమంతా ఆభాస. అందుకని దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు. అని ఇంకిక్కడి నుంచి ఈ తర్వాత మంత్రానికి అర్థాలు చెప్తూ వస్తారు. వాటిని మనము భాష్యంలో చూస్తూ వెళ్దాం. మొన్న శతగుణేన ఆనంద ఉత్కర్ష ఉపపద్యతే అని చూసుకున్నాం కాబట్టి, ఎందుకు అంటే పూర్వస్యాః భూమేః ఉత్తరస్యాం భూమౌ ప్రసాద విశేషతః శతగుణేన ఆనందోత్కర్షః ఉపపద్యతే. ముందు ముందు ఉన్న భూమికల కన్నా గూడా పై భూమికలకు ప్రసాదం అంటే ఆనందము ఎక్కువ అవుతూ ఉండడం చేత 100 రెట్లుగా ఇంక ఉత్కర్షమైన ఆనందము అంతంతగా పెరిగిపోతూ ఉన్న ఆనందం కలుగుతూ ఉంటుంది అని చెప్పారు. ఇంకా ప్రథమం తు అకామహత అగ్రహణం మనుష్య విషయ భోగ కామ అనభిహతస్య అకామహతస్య శ్రోత్రియస్య మనుష్యానందాత్ శతగుణేన ఆనందోత్కర్షః మనుష్య గంధర్వేణ తుల్యః వక్తవ్యః ఇతి ఏవం అర్థం. ప్రథమం ముందుగా చెప్పిన మనుష్యానందం ఏదున్నదో అక్కడ అకామహత ఆగ్రహణం, అకామహతుడు స్తోత్రీయుడు ఎవరున్నాడో అటువంటి శ్రోత్రియ అకామహతుడికి కలిగే ఆనందం అని అక్కడ అగ్రహణం చెప్పలేదు. ఎందుకు అంటే మనుష్య విషయ భోగ కామ అనభిహతస్య, మనుష్యుల యొక్క విషయాలను అనుభవించడం అన్న కోరికలతో తగులుకోని వాడు, ఆ విధంగా దెబ్బతినని వాడెవడున్నాడో వాడి గురించి చెప్తూ ఉన్న ఆనందాలు గాబట్టి, కోరికలతో తగులుకున్న వాడికి కలిగే ఆనందాలతో సంబంధం లేదు. కోరికలకు తగులుకోకుండా ఉన్న వాడి ఆనందం ఏదైతే క్లీన్‌గా, స్వచ్ఛమై ఉంటుందో అటువంటి ఆనందాల రాశిని ఇక్కడ చెప్తూ ఉండడం చేత. ఆ విధంగా కోరికలకు దెబ్బ తినకుండా ఉన్న శ్రోత్రియుడై ఉన్నవాడు ఎవడున్నాడో అటువంటి వాడికి కలిగే ఆనందము మనుష్య ఆనందానికి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది గాబట్టి, మనుష్య గంధర్వ ఆనందానికి సమానంగా ఇక్కడ ఈ అకామహత శ్రోత్రియుడి ఆనందం చెప్తూ ఉన్నారు. ఒక మనిషి ఎంత ఆనందాన్ని అనుభవించినా సరే వాడు సంపూర్ణ మనుష్య ఆనందాన్ని ఆనందించినా సరే, కోరికలు లేనివాడు ఆనందించే ఆనందం కన్నా ముందు ఇది చాలా తక్కువ. 100 రెట్లు తక్కువ. అని ఆ విధంగా దాని తులమానము కొలత చూపించడం కోసము ఈ విధంగా చెప్పారు అని మనము అర్థం చేసుకోవాలి. అందుకని ముందు మనుష్యానందం దగ్గర అకామహతుడి ఆనందం గురించి అందుకని మాట్లాడలేదు. ఎందుకంటే మనిషి ఎంత గొప్ప ఆనందాలు అనుభవించినా కూడా అకామహతుడికి కోరికలు లేని వాడికి కలిగే ఆనందం ముందు అది చాలా అల్పమని చెప్పడం అక్కడ ప్రధాన ఉద్దేశం గాబట్టి. తర్వాత సాధు యువ అధ్యాయకః ఇతి శ్రోత్రియత్వ అవృజినత్వే గృహ్యతే. సాధు యువకుడు వాడు, చదువుకున్నవాడు వాడు అని చెప్పారు. ఎందుకు అంటే చదువుకున్నవాడు శ్రోత్రియుడు. చదువుకుంటే శాస్త్రాల్లో ఎక్కడేమున్నాయో తెలుస్తాయి. మనకు ఎవరేం చెప్తున్నారో ఏమో అర్థమవుతుంది. ఉన్నదేమో లేనిదేమో తెలుస్తుంది. సాధు యువకుడు మంచి యవ్వనంలో ఉన్నవాడు మంచివాడు అని ఎందుకు చెప్పారంటే వాడు అవృజినుడు. వాడిలో పాపం లేదు. వాడు పాపాలవన్నీ చెయ్యనివాడు.
వాడు చదువుకున్నవాడు అని మనకు తెలియడం కోసము సాధు యువ అధ్యాయకః అని చెప్పారు. ఆ విధంగా గ్రహించబడ్డాయి. ఇప్పుడు తే హి అవిశిష్టే సర్వత్రా వీటిని అన్ని చోట్ల ఒకటే విధంగా సామాన్యంగా ప్రతి చోట వాడుతూ రావాలి. సామాన్యంగా ప్రతి చోట వాడుతూ రావడం అంటే ఏమి? ప్రతి ఆనందానికి వీటిని కలుపుకోవాలి. వాడు శ్రోత్రియుడు, సాధు యువ అధ్యాయకుడు అని మొత్తము మనం వాటన్నింటిని కలుపుకుంటూ వెళ్ళాలి. అకామ హతత్వం తు అయితే మాత్రం వాడు సాధు యువ అధ్యాయకః శ్రోత్రియ ఈ విషయాలన్నీ అంటే వాడు మంచివాడు, పాపాలు లేనివాడు, చదువుకున్నవాడు అన్నింటికి కామన్. ఈ అకామహతత్వం మాత్రము స్పెషల్. ఎందుకంటే వాడు శ్రోత్రియుడైన అకామహతుడు అంటే ఇక్కడ వీడికి లేదా శ్రోత్రియత్వము. వీడు కూడా చదువుకున్నాడు. అధ్యాయకః అని చెప్పారు. ఈ శ్రోత్రియత్వం పాపం వీడికి కూడా ఉంది మనిషికి గూడా. కానీ వీడికి అకామహతత్వం లేకపోవడం చేత వీడిని వేరు చేయవలసొచ్చింది. మరి భేదం చూడొద్దంటివే నువ్వు ఇప్పుడే అంటే, మంచి ప్రశ్న. జవాబేమి అంటే, కోరికలు ఉన్నాయా లేవా రెండే 2 విధాలుగా మనుషుల్ని వేరు చేసి చూడొచ్చు. కోరికలు ఉన్నాయి అంటే వాడు కర్మాధికారి అయి ఉంటాడు. కోరికలు లేవు అంటే వాడు జ్ఞానాధికారి అయి ఉంటాడు. ద్వే నిష్ఠే రెండే 2 నిష్ఠలు. కర్మనిష్ట, జ్ఞాననిష్ట. ఆ 2 విధాల భేదం తప్ప భగవంతుడు వేరే విధంగా భేదాన్ని మనకు చూపించలేదు కాబట్టి మనం అంతవరకే చూడాలి. అందుకోసమే వీడు కోరికలతో ఉన్నాడు. అదిగో కోరికలతో లేనివాళ్ళు అని ఆ కోరికల గురించి మాత్రమే భేదం చూడొచ్చు. ఎందుకంటే వాడి నిష్ఠ ఎక్కడుందో దాన్ని బట్టి. అయితే జాతి పరంగా వాడు ఆడవాడా, మగవాడా, ఈ దేశమా, ఆ దేశమా, ఇవి తింటాడా, అవి తింటాడా, ఇది మాట్లాడతాడా, అది మాట్లాడతాడా, ఈ ఉద్యోగం చేస్తాడా, ఆ ఉద్యోగం చేస్తాడా కాదు. ఉద్యోగాలు అవన్నీ చేస్తూ ఉంటే వాడు ఎక్కడున్నా సరే, ఏ రూపంలో ఉన్నా సరే వాడు కర్మాధికారి. సరే ఇంతకి కాబట్టి ఈ అకామహతుడి గురించి వేరేగా ఉన్నది మరి. శ్రోత్రియత్వం కూడా అన్నింటికి కామన్. సాధు మంచితనం కూడా, అవృజ్జినత్వం కూడా అన్నింటికి కామన్. కానీ అకామహతత్వం మాత్రము తు విషయ ఉత్కర్ష అపకర్షతః సుఖోత్కర్ష అపకర్షాయ విశేష్యతే. ఒకవేళ విషయాలున్నాయనుకోండి. ఏవైనా మనకు కావాలనుకుంటే ఒక పదార్థము, అది మనకి ఎక్కువయిందనుకోండి, మనకు కలిగింది అది వృద్ధి చెందుతుంది అంటే సుఖము గూడా ఎక్కువవుతుంటుంది. మనం ఏదైనా కావాలనుకున్న ఒక విషయము మనకు దూరమైందనుకోండి, ఇంకప్పుడు సుఖం గూడా తగ్గిపోతూ ఉంటుంది. మనము కోరుకున్నది మనకు లభిస్తూ ఉన్న కొద్దీ సుఖం పెరుగుతూ ఉంటుంది. మనం కోరుకున్నది మనకు లభించకపోతే సుఖం తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువవడం, తక్కువవడం జరుగుతూ ఉంటాయి. అయితే ఒకవేళ వాడికి కోరికలే లేవనుకోండి, ఇంక సుఖము ఎక్కువవ్వడం, తక్కువవ్వడం అన్నది ఉండదు. ఇక్కడ మనకు ఎటువంటి ఆనందం కావాలి? ఆ ఆనందము ఎక్కువవుతూ పోవాలి, తగ్గడానికి వీల్లేదు. ఎక్కువవుతూ పోవాలి, తగ్గకుండా ఉండాలి. అటువంటి ఆనందం ఎట్లా కలుగుతుంది? బాగా చదువుకుంటే బాగా ఎక్కువ ఆనందం కలుగుతుందా అంటే చెప్పలేము. బాగా చదువుకున్నా, ఇంకా ఎక్కువ చదువుకున్నా, అంతకన్నా ఎక్కువ చదువుకున్నా గూడా ఆ ఆనందం ఒకటేలాగా ఉంటుంది. మనము ఫస్ట్ క్లాస్‌లో ఏబీపీఎల్ఈ యాపిల్ ఏ, ఏ అని రాయడం నేర్చుకున్నప్పుడు గూడా ఎంత ఆనందం కలుగుతుంది. మొత్తం అంతా సాధించేసినంత ఆనందం కలుగుతుంది. లేదా 10థ్ క్లాస్‌లో ఏదో పలాని కాలిక్యులస్ మ్యాథ్ ప్రాబ్లము అర్థం చేసుకుంటే గూడా అంతే ఆనందం కలుగుతుంది. ఏదో పీహెచ్‌డీ చేస్తూ పలానేదో నేర్చుకున్నా అంతే ఆనందం కలుగుతుంది. ఈ భాష్యానికి అర్థం తెలుస్తూ ఉన్నా అంతే ఆనందం కలుగుతుంది. ఒక విషయం అర్థమయిందంటే వెంటనే కలిగే ఆనందము ఒకేలాగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకేలాగా ఉంటుంది. కాబట్టి బాగా ఎక్కువ చదువుకుంటే బాగా ఎక్కువ ఆనందపడతాడని ఏముండదు. బాగా ఎక్కువ చదువుకుంటే దానివల్ల అందరూ బాగా ఎక్కువ పొగిడితే, దానివల్ల వాడికి ఎక్కువ పెద్ద జీతమొచ్చి, పెద్ద ఉద్యోగాలతో, పెద్ద హోదాలతో ఉంటే అటువంటివి ఇంకేమైనా వేరేవి. ఆ చదువు వల్ల వాడికి పెద్ద ఉద్యోగాలో, జీతాలో అందరూ మెచ్చుకోవడాలో,
ఇటువంటివన్నీ వేరేవి ఏవైనా ఉంటే వీడికి ఆనందం ఎక్కువ ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే అది మళ్ళీ కోరిక వల్ల, కామం వల్ల కలిగే ఆనందము. మనం ఇక్కడ చెప్తున్నది కేవలము కోరికలేవి లేకుండా ఊరికనే ఆనందం కలిగితే అటువంటి ఆనందాన్ని మనం చూసుకుంటూ ఉన్నాము. కాబట్టి బాగా చదువుకున్న వాడి వల్ల బాగా ఎక్కువ ఆనందం పొందబడుతుందా అంటే చెప్పడం కష్టం. అర్థమయ్యిందంటే వెంటనే కలిగే ఆనందం అందరికీ ఒకటే. తర్వాత వాడు మంచివాడనుకోండి. చాలా మంచివాడైతే చాలా ఎక్కువ ఆనందం. కొంచెం మంచివాడైతే కొంచెం ఆనందం అని ఏముండదు. కాబట్టి వాడు మంచివాడు, వాడు చదువుకున్నవాడు. ఇవి కామన్. వాడు మంచివాడైతే, వాడు చదువుకున్నవాడైతే వాడికెంత ఆనందం ఉంటుందో అది అందరికీ కామన్ గాబట్టి వాటిని పక్కన పెడదాం. అయితే ఈ సుఖమన్నది ఎక్కువ, తక్కువ అవ్వడం ఎట్లా అంటే వాడికి కోరికలు ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి. వాడికి కోరికలు ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి సుఖం ఎక్కువైందో, తక్కువైందో ఉంటుంది. కాబట్టి ఈ ఎలిమెంట్‌ని ఆ ఈక్వేషన్‌లో నుంచి పక్కకు తప్పిస్తున్నారు. కోరికల్ని విషయాల వల్ల కలిగే ఆనందం అన్న ఏ ఆనందమున్నదో దాన్ని అందులో నుంచి తీసేస్తున్నారు. అది తీసేయడం వల్ల ఏమైందింకా ఆనందము వృద్ధి చెందడమే తప్ప తగ్గడం అన్నది ఉండదు. అతః అకామహత గ్రహణం. అందుకని కోరికలు లేకపోవడము అన్నది ఇంకిక్కడి నుంచి గ్రహిస్తూ ఉన్నారు. పెరుగుతూ పోయే ఆనందమే గావాలి మనకు. పెరుగుతూ, తరుగుతూ ఉండే ఆనందము కాదు గాబట్టి అని చెప్తున్నారు. తద్విశేషతః శతగుణ సుఖోత్కర్ష ఉపలబ్ధేః అకామహతత్వస్య పరమానంద ప్రాప్తి సాధనత్వ విధానార్థం. అందుకని వేరుగా ఇంతకన్నా అదెక్కువ, అంతకన్నా అదెక్కువ, అంతకన్నా అదెక్కువ అని 100 రెట్లుగా ఎక్కువెక్కువగా పెరుగుతూ ఉన్న ఏ ఆనందమున్నదో అది అకామహతుడికి, కోరికలు లేని వాడికి కలుగుతూ ఉండే ఆనందాన్ని చూపిస్తూ, చూపిస్తూ బ్రహ్మానందం దాకా తీసుకొని వెళ్ళి, ఇంకా ఆ తర్వాత పరమానందం ఒకటి ఉన్నది. దాన్ని ప్రాప్తించుకునేందుకు ఇది సాధనము. ఏది? కోరికలు లేకపోవడము. ఎంతెంతగా నీలో కోరికలు తగ్గిపోతూ ఉన్నాయో అంతంతగా నీలో ఆనందము 100 రెట్లుగా వృద్ధి చెందుతూ ఉంటుంది. చివరికి నీకు బ్రహ్మానందమే గాదు, పరమానందం కూడా ప్రాప్తిస్తుంది. ఇది దానికి మార్గము. కోరికలు నశించిపోవడమే పరమానంద ప్రాప్తికి సాధనము అని ఆ విధానాన్ని చూపించడం కోసమే ప్రధానంగా ఈ మంత్రమున్నది. ఆనందాలంటే ప్రాపంచికమైన ఆనందాల్ని పట్టుకుని గంధర్వానందాలు ఇంకేంటో ఆనందాలు ఏ లోకమైనా లోకమే గదా! బ్రహ్మలోకం దాకా గూడా లోకమే గదా! అయితే ఈ లౌకికమైన ఆనందాలు కాదు. ఇక్కడ దీని మీద కాదు మనం ఫోకస్ చేసేది. ఏం చెప్తున్నారు ఇంతకీ మన ఋషులు? కోరికలు లేకుండా పోతూ ఉన్న కొద్దీ పరమానంద ప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. అంతకంతగా పెరుగుతూ ఉన్న ఆనందం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో అది పరమానందము. అక్కడికి వెళ్ళాలి. మధ్యలో ఆగడానికి వీల్లేదు అని చెప్తూ ఉన్నారు. వ్యాఖ్యాతం అన్యత్. మిగిలినవన్నీ గూడా పైన చెప్పుకున్నాము. ఇంకా ఎంతవరకొచ్చాము? శ్రోత్రియస్య చ అకామహతస్య చ వరకు గూడా చూసుకున్నాం గాబట్టి, ఏ ఏవైతే ఇటువంటి 100 మనుష్య గంధర్వ ఆనందాలుంటాయో అని చూసుకున్నాం గదా! ఇంకిక్కడి నుంచి తర్వాత ఆనందాల గురించి చెప్తూ ఉన్నారు చూద్దాం. దేవగంధర్వాః జాతితః ఏవ. వీళ్ళెవరు? మన మనుష్య గంధర్వులు. ముందు మనుషులుగా పుట్టినా గూడా తర్వాత గంధర్వులయ్యారు. తర్వాత వాళ్ళు దేవగంధర్వులు. వీళ్ళ గురించి చూద్దాం. దేవగంధర్వులు పుట్టడమే గంధర్వుల్లాగా పుట్టారు. ముందు మనుషుల్లాగా పుట్టి తర్వాత గంధర్వులుగా మారడం గాదు. వాళ్ళు పుట్టడమే గంధర్వులుగా పుట్టారు. ఎట్లా అంటే ఏవో ఉపాసనలు చేసుకొని ఉంటారు. చిరకాల లోకానాం ఇతి పితॄణాం విశేషణం. తర్వాత పితృగణం ఉన్నది కదా! వాళ్ళెవరు అంటే చిరలోక లోకస్తులు అని చెప్తూ ఉన్నారు. అది వాళ్ళకు వేసిన విశేషణము. అంటే ఏమంటే చిరకాల స్థాయి లోకః యేషాం పితॄణాం తే చిరలోక లోకాః ఇతి. చిరకాలము ఉండే లోకాల్లో ఏ పితృగణం ఉంటుందో వాళ్ళు చిరలోక లోకులు అని చెప్తూ ఉన్నారు.
ఆ తర్వాత వీళ్ళు గూడా అయిపోయారు గదా! పితృలు. తర్వాత మనకు ఆజానజులున్నారు. ఆజానజ దేవతలు అని చెప్పారు. దాని ఆనందం గురించి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళెవరో చూద్దాము. ఆజానః ఇతి దేవలోకః తస్మిన్ ఆజానే జాతాః ఆజానజాః దేవాః స్మార్తకర్మ విశేషతః దేవస్థానేషు జాతాః. ఆజానము అంటే దేవలోకము. అందులో ఆ ఆజానంలో జన్మించిన వాళ్ళెవరున్నారో వాళ్ళు ఆజానజులు అన్న దేవతలు. ఈ ఆజానజమన్న లోకంలో అటువంటి దేవలోకంలో ఎవరు జన్మిస్తారు అంటే స్మార్త కర్మ విశేషతః స్మృతుల్లో చెప్పిన విధంగా కర్మలు ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వాళ్లకు కలిగే లోకాలు ఆజానజా దేవలోకాలు. అటువంటి దేవస్థానాల్లో ఉండే వాళ్ళెవరున్నారో వాళ్ళు ఆజానజ దేవతలు. ఆ తర్వాత కర్మదేవతలున్నారు గదా! నెక్స్ట్ ఆజానజులయిపోయిన తర్వాత కర్మదేవతలున్నారు. వీళ్ళ గురించి చూద్దాం. వీళ్ళెట్లా కలుగుతారో. కర్మదేవాः ये వైదికేన కర్మణ అగ్నిహోత్రాదినా కేవలేన దేవాన్ అపియంతి. కర్మదేవతలంటే ఎవరైతే వైదికమైన కర్మలు. వీళ్ళు స్మార్తంలో చెప్పిన కర్మలంటే స్మృతుల్లో చెప్పిన స్మార్త కర్మలు చేసే వాళ్లకు ఆజానజా దేవలోకాలు కలుగుతాయి. కానీ ఎవరైతే వైదిక కర్మలు శృతుల్లో చెప్పిన శ్రౌత కర్మలు చేస్తారో అటువంటి వాళ్లకు కేవలము అగ్నిహోత్రాది కర్మలతో దేవతలను మెప్పించిన వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళు ఆయా దేవతా లోకాలను పొందుతారు. వాళ్ళందరూ గూడా కర్మదేవతలు. ఆ తర్వాత దేవతలు. దేవాః ఇతి త్రయస్త్రింశత్ హవిర్భుజః. దేవతలంటే ఒక 33 మందున్నారని జెప్తారు. వాళ్ళు హవిస్సులను భుజిస్తారని జెప్తారు గదా! వాళ్ళు. అంటే ఈ 33 దేవతలందరూ అంటే మన ఇంద్రియాలే గదా! నువ్వు మాటి మాటికి భాగవతం చదువుతూ ఉన్నప్పుడల్లా దేవతలంటే ఆధ్యాత్మికంగా ఇంద్రియాలని జెప్తావు గదా! ఇక్కడ మళ్ళీ ఏంటో హవిర్భుజులని ఎందుకు జెప్తూ ఉన్నావో, ఆయనెందుకు రాసాడు అంటే, మళ్ళీ దేని గురించో ఈ భేదము చూస్తూ ఉండండి. ఇది మర్చిపోవద్దు. ఒక మనిషి ఉన్నాడనుకో, వాడు తర్వాత ఒక మనుష్య గంధర్వుడనుకో, వాడు తర్వాత ఒక దేవ గంధర్వుడనుకో, వాడు తర్వాత ఒక పితృ దేవతనుకో, తర్వాత వాడొక ఆజానజ దేవతనుకో, తర్వాత వాడొక దేవతనుకో అని వీళ్ళందరినీ ఎట్లా చెప్తున్నారు? కర్మలతో ఏవో ఏవో లోకాలు సాధించుకోవడం కోసం ఉపాసనలతో ప్రయత్నం చేసుకునే వాళ్ళెవరున్నారో వాళ్ళందరి కోసము ఈ ప్రోగ్రెస్ చూపిస్తున్నారు. వీళ్ళందరూ కర్మనిష్టలో ఉన్నవాళ్ళు కర్మాధికారులు. శ్రోత్రియస్య చ కామః తస్య, శ్రోత్రియస్య చ అకామః తస్య, శ్రోత్రియస్య చ అకామః తస్య అని చెప్తూ ఉన్నది జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళు, కోరికలు తగ్గించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నవాళ్ళు. ఇటువంటి వాళ్ళది అంతా జ్ఞాననిష్ట. కాబట్టి కర్మనిష్ట పక్కనే జ్ఞాననిష్ట. కర్మనిష్ట పక్కనే జ్ఞాననిష్ట. కర్మనిష్ట పక్కనే జ్ఞాననిష్ట చెప్తూ వచ్చారు. అందుకని కర్మనిష్టలో ఉన్న లోకాలని సాధించుకున్న వాళ్ళు ఏంటేంటో సాధించుకున్నారు అంటే దాన్ని అదే విధంగా మన శంకర్ల వారు భాష్యం చెప్తూ వచ్చారు. అందుకని ఏవో నువ్వు యజ్ఞాలవన్నీ చేసి హవిస్సులన్నీ సమర్పించి ఆ దేవతలని బాగా మెప్పిస్తే ఇంకప్పుడు నువ్వు ఆయా దేవతా లోకాల్లో దేవతగా జన్మించావనుకో, నువ్వు గూడా హవిస్సుని పుచ్చుకునేందుకు వీలుగా అటువంటి జన్మ తీసుకున్నావనుకో, ఇంకా అప్పుడు నువ్వు గూడా దేవతవవుతావు. ఏదో నువ్వు అగ్నిని ఉపాసన చేసి నువ్వే అగ్నివయ్యావనుకో, ఆ విధంగా. ఏదో చంద్రుడిని ఉపాసన చేసి నువ్వే చంద్రుడివయ్యావనుకో, ఆ విధంగా. ఏదో 33 మందే ఉన్నారు. మొత్తం కలిపి ఒక 33 ఉన్నారు. ఈ 33 దేవతలు అశ్విని దేవతలు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు ఇట్లాంటివేవున్నాయో, యముడు, కుబేరుడు వాటిలో నువ్వు గూడా వెళ్లి చేరావనుకో, అప్పుడు నువ్వు గూడా వాటితో పాటే నువ్వు ఆ స్థితిలో ఉన్నావు గాబట్టి, ఆ అధికారం సాధించుకున్నావు గాబట్టి, నువ్వు ఆ హవిస్సులని భుజిస్తావు. అందుకని. ఇప్పుడు ఆ విధంగా ఇంద్రుడో, చంద్రుడో, అగ్నో, వరుణుడో అయ్యి ఆరూపంగా హవిస్సులని స్వీకరిస్తూ ఉన్న దేవత ఎంత ఆనందాన్ని సంపాదిస్తుందో, దానికి సమానంగా మనవాడు
అక్కడే కూర్చొని అవన్నీ పొందుతూ ఉంటాడు. మన జ్ఞాననిష్టలో ఉన్నవాడు అని చూపించడం ఇక్కడ ప్రధానం. ఇంద్రహత్తేషాం స్వామి. ఈ ఇంద్రుడెవరు మళ్ళీ ఈ దేవతలన్నిటికి, ఈ 33 మంది దేవతలకు ఇంద్రుడు ప్రభువై ఉన్నాడు. తస్య ఆచార్యః బృహస్పతిః. ఈ ఇంద్రుడికి ఆచార్యుడు బృహస్పతి. ప్రజాపతిః విరాట్. ప్రజాపతి అంటే విరాట్ స్వరూపం అని చెప్తాం గదా! అది. త్రైలోక్య శరీరః బ్రహ్మ సమష్టి వ్యష్టి రూపః సంసార మండల వ్యాపి. బ్రహ్మానందం దాకా వచ్చాం ఫైనలీ. ప్రజాపతి ఆనందం అవన్నీ అయ్యాక బ్రహ్మానందము. బ్రహ్మగారికి కలిగే ఆనందం ఎంత? ఒక ప్రజాపతి ఆనందము 100 రెట్లయితే ఎంతుంటుందో అంతటిది ఒక బ్రహ్మానందం అని చెప్పారు కదా! ఈ బ్రహ్మానందం అంటే ముల్లోకాలే శరీరంగా కలిగిన బ్రహ్మదేవుడు ఎవరున్నాడో, సమిష్టి రూపంగా, వ్యష్టి రూపంగా సంసార మండలాన్ని మొత్తాన్ని వ్యాపించి ఉన్న బ్రహ్మదేవుడు. ఆయనకు కలిగే ఆనందం ఫైనలీ బ్రహ్మానందం గూడా చెప్పారు మనకిక్కడ. చివరికి అన్ని ఆనందాలు దాటుకుంటూ, దాటుకుంటూ 100 రెట్లుగా పెంచుకుంటూ పోయి చివరికి బ్రహ్మణః ఆనందః బ్రహ్మానందః చెప్పారు. ఇప్పుడు అత్ర ఏతే ఆనందభేదాః ఏకతాం గచ్చంతి ధర్మః చ తన్నిమిత్తః జ్ఞానం చ తద్విషయం అకామః తత్వం చ నిరతిశయం యత్ర సః ఏషః హిరణ్యగర్భః బ్రహ్మ తస్య ఏషః ఆనందః శ్రోత్రియేణ అవృజినేన అకామహతేన చ సర్వతః ప్రత్యక్షముపలభ్యతే. ఏవైతే ఇదిగో ఇక్కడ చెప్పబడ్డ ఆనందాలున్నాయో, రకరకాల ఆనందాలున్నాయి గదా! ఎన్నో భేదాలతో మనుష్య ఆనందం, మనుష్య గంధర్వానందం అనుకుంటూ పైకి, 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 పైకి తీసుకొని వెళ్తూ అన్ని ఆనందాలు చూపించి బ్రహ్మానందం దగ్గర ఆపారు గదా! ఇంతకీ ఆ ఫైనల్‌గా ఉన్న బ్రహ్మానందాలు, బ్రహ్మానందం వరకొచ్చేసరికి ఎన్ని రకాల ఆనందాలు ఉన్నాయో అవన్నీ ఎక్కడైతే యత్ర ఏకతాం గచ్చంతి అవన్నీ రాశీభూతమై ఉంటాయో, అక్కడ ధర్మము కూడా రాశీభూతమై ఉంటుంది. ఎందుకంటే వాడు కంప్లీట్‌లీ అకామహతుడు, వాడు శ్రోత్రియుడు. ఇంకా అన్ని వేదాలు ఇంక బ్రహ్మదేవుడిని మించిన చదువుకున్నవాడెవడున్నాడు? బ్రహ్మదేవుడిని మించి కోరికలు లేకుండా ఉన్నవాడెవడున్నాడు? కాబట్టి ధర్మము, తత్నిమిత్తమైన జ్ఞానము, తత్ విషయము ఏదైతే ఆ ధర్మం వల్ల, జ్ఞానం వల్ల కలిగే అకామహతత్వము, కోరికలు నశించి ఉండడమో, ఇవన్నీ గూడా ఎక్కడైతే నిరతిశయంగా ఇంకా అతిశయించి ఉన్నాయో, సహ ఏషః అటువంటి వాడు మన హిరణ్య గర్భుడు బ్రహ్మ. తస్య ఏషః ఆనందః ఆ బ్రహ్మ యొక్క ఆనందమేదున్నదో అది ఇంతకీ ఇటువంటి బ్రహ్మానందాన్ని సాధించడానికి మనకు కావలసినవేమి? వాడు శ్రోత్రియుడై ఉండాలి. అవృజినుడు అంటే పాపాలు లేనివాడై ఉండాలి. అకామహతుడు అంటే కోరికలు లేకుండా ఉన్నవాడై ఉండాలి. వాడు శ్రోత్రియుడు, చదువుకున్నాడు, జ్ఞానం కలిగి ఉన్నాడు, పాపాలు లేకుండా ఉన్నాడు, కోరికలు లేకుండా ఉన్నాడు అంటే నిజంగా ఒక్క క్షణం నేనిక్కడ ఆపుతాను. ఆలోచన చేసుకోండి. ఒకడున్నాడు, చదువుకున్నాడు. వాళ్ళలో ఏ దోషాలు లేవు. వాళ్ళలో ఏ కోరికలు లేవు. వాడు శాంతంగా, నిశ్చలంగా ఉన్నాడు. స్వచ్ఛంగా ఉన్నాడు. అటువంటి వాడికి ఎంత ఆనందం కలుగుతూ ఉంటుంది? వాడు నిజంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తూనే ఉన్నాడా లేదా? మనకు గూడా ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంటుందా లేదా? వాడికి 3 ఉన్నాయి. వాడికి 36 సోఫాలు, 68 ఏరోప్లేన్‌లు అవన్నీ గావు. వాడికున్నవి 3. వాడికి జ్ఞానం ఉన్నది. వాడిలో ఏ పాపాలు లేవు. వాళ్ళలో ఏ కోరికలు లేవు. వాడు శాంతిగా, సహనంగా, స్వచ్ఛంగా, శుద్ధంగా ఉన్నాడు. ఇంక వాడికెంత ఆనందం కలుగుతుంది? బ్రహ్మానందమే గదా! అది మనకు కూడా తెలుస్తూనే ఉంటుంది గదా! అది విషయం. ఇప్పుడు తస్మాత్ ఏతాని త్రీణి సాధనాని ఇతి అవగమ్యతే. అందుకని ఈ 3 ఇటువంటి బ్రహ్మానందాన్ని సాధించడానికి సాధనాలు అని మనకు తెలుస్తూ ఉన్నది. తత్ర శ్రోత్రియత్వ
అవృచినత్వే నియతే. ఈ మూడిట్లో గూడా మళ్ళీ శ్రోత్రియత్వము, అవృచినత్వము నియతంగా కామన్‌గా ఉంటాయి. జ్ఞానము, పాపాలు, పతన కారణాలు లేకుండా ఉండడము, ఇవి మాత్రము కామన్ గాబట్టి పక్కన బెడదాం. ముఖ్యంగా అకామహతత్వం తు ఉత్కృష్యతే ఇతి ప్రకృష్ట సాధనత అవగమ్యతే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, అకామహతత్వము కామాల చేత దెబ్బతినకుండా ఉన్న బుద్ధి ఏదున్నదో, అది అంతగంతగా శుద్ధమవుతూ ఉంటే, ఇంకా అంతంతగా ఆనందము, ఉత్కృష్యము పెరుగుతూనే పోతూ ఉంటుంది. అందుకని ప్రకృష్టమైన ఆనందం యొక్క సాధనకు ఇదిగో కోరికలు తగ్గించుకుంటూ పోవడం, కోరికలు లేకుండా పోవడము అవసరము. అది సాధన ఉపకరణము అని మనకు తెలుస్తూ ఉన్నది. తస్య అకామహతత్వ ప్రకర్షతః చ ఉపలభ్యమానః శ్రోత్రియ ప్రత్యక్షః బ్రహ్మణః ఆనందః యస్య పరమానందస్య మాత్రైకద్దేశః. ఇప్పుడు ఎంత దూరం వచ్చామో మనుష్యానందం దగ్గర నుంచి మొదలుపెట్టి బ్రహ్మానందం దాకా వచ్చాం గదా! ఆ మొత్తము మనుష్యానందాల దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళి ఒక చోట కుప్పగా పోస్తే, ఆ రాశీభూతమై ఉన్న అంతటి ఆనందము బ్రహ్మానందం అని చెప్పుకున్నాం గదా! ఇప్పుడు ఆ బ్రహ్మానందం ఎంతటిదో చూద్దాము. తస్య అకామహతత్వ ప్రకర్షతః, వాడిలో ఆ కోరికలు అంతంతగా తగ్గిపోతూ ఉంటే, కోరికలు లేకపోవడం అన్నది పెరిగిపోతూ ఉంటే, వాడికి తెలుస్తూ ఉండేదేదున్నదో, శ్రోత్రియుడికి ప్రత్యక్షంగా తెలిసే ఆ బ్రహ్మణః ఆనందః, బ్రహ్మానందమేదున్నదో, అది పరమానందంలో ఒక్క అంశ మాత్రము. మొత్తం సముద్రంలో ఒక్క నీటి చుక్క ఎంతుంటుందో అంతటిది. ఎంత గొప్పది ఈ బ్రహ్మానందం అనుకున్నా గూడా, పరమానందంలో ఇది ఒక్క చిన్న భాగము, అల్పమైన భాగము మాత్రమే. ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రాం ఉపజీవంతి. ఈ ఆనందం యొక్క మాత్ర అల్పమైన భాగం చేతనే మిగిలిన భూతాలు, ప్రాణులన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి అని మనకు బృహదారణ్యకం కూడా చెప్పింది. ఇది శృత్యంతరాత్ వేరే శృతిలో ఉన్నది అంటున్నారు. వేరే శృతి అంటే బృహదారణ్యకంలో ఈ విషయం చెప్పబడి ఉన్నది. సహ ఏషః ఆనందః యస్య మాత్రా సముద్ర అంబసః ఇవ విప్రుషః ప్రవిభక్తాః యత్ర ఏకతాం గతాః సహ ఏషః పరమానందః స్వాభావికః అద్వైతత్వాత్. ఆ ఈ ఆనందమేదున్నదో బ్రహ్మానందము, అది సముద్రంలోని నీళ్లున్నాయనుకోండి, అందులో ఒక విప్రుషః ఇవ, ఒక అణుమాత్రము, ఒక నీటి చుక్కంత ఉంటాయి. మొత్తం అన్ని ఆనందాలు ఎక్కడ ఉన్న ఆనందాలు అక్కడ అన్నీ తీసుకొని వచ్చి మొత్తం ఆనందాలు ఒక్క చోట కుప్పగా పోస్తే అది ఒక్క బ్రహ్మానందం అవుతే, ఆ ఒక్క బ్రహ్మానందము విప్రుషః ఇవ, సముద్రం నీటిలో ఒక్క నీటి బొట్టు, విప్రుషం అంటే నీటి బొట్టు, ఒక్క నీటి బిందువు. ఒక్క నీటి బిందువు అంతగా ఉంటుంది. అది విషయము. అయితే ప్రవిభక్తాః యత్ర ఏకతాంగతాః, ఆ నీటి చుక్కలన్నీ వేరువేరుగా ఉన్నట్టుగా ఉన్నా గూడా, ఏ సముద్రంలోనైతే అవన్నీ ఒక్క చోట రాశీభూతమై ఉంటాయో, మనము నేను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకుని, దాంతో ఏవేవో సుఖాలనుభవిస్తాను అని మనం ఎంత ప్రయత్నం చేస్తామో, ఈ తైత్రీయం చదివి, ఆ భగవద్గీత చదివి, ఇంకేంటేంటో చదివి నేను సంతోషాన్ని పొందుతాను. అందరూ నన్ను మెచ్చుకుంటారు. అందరూ చాలా గొప్పగా పొగుడుతారు అంటే దానివల్ల కలిగే ఎన్ని ఆనందాలున్నాయో. ఇటువంటి రోజు మనము కోరుకునే ఆనందాలన్నీ తీసుకొని వెళ్లి ఒక చోట పోసి, వాటన్నింటిని పెంచుకుంటూ, పెంచుకుంటూ పోతే, మొత్తం బ్రహ్మాండంలో ఉన్న అన్ని రకాల ఆనందాలన్నీ తీసుకొనొచ్చి ఒక్క చోట పెడితే, అవన్నీ గూడా కలిపి మొత్తము వేరువేరుగా ఉన్నట్టుగానే ఉన్నా గూడా, కలిపి అంతా గూడా ఒక నీటి చుక్క అవుతే, అది మళ్ళీ
ఏ పరమానందంలోకి వెళ్లి కలిసిపోతుంటుందో అది పరమానందము. బ్రహ్మానందానికి ఎంత పైన ఎంతగా వ్యాపించి ఉన్నదో అది స్వాభావికంగా ఉన్న ఆనందము. అది అద్వైత ఆనందము. పరమానందం అంటే అర్థమేమి? అద్వైత ఆనందము. బ్రహ్మానందం వరకు గూడా ద్వైతాలతోటే కూడి ఉంటాయి. పరమానందం మాత్రము అద్వైతమై ఉంటుంది. ఇంక ఇక్కడికొచ్చేసరికి ఎంతటి ఆనందమంటే, బ్రహ్మానందం వరకు గూడా నువ్వు వేరుగా ఉంటావు. నువ్వు అనుభవించే నీ ఆనందం వేరుగా ఉంటుంది. బ్రహ్మానందం వరకు గూడా నువ్వు వేరు, ఆ ఆనందం వేరు. ఆ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు అనుకుంటూ ఉంటావు. ఆ ద్వైతం ఉంటూనే ఉంటుంది. అయితే కానీ ఎక్కడైతే నువ్వు పరమానందం దగ్గరికొచ్చావో అక్కడింక అద్వైతం ఉంటుంది. ద్వైతం లేదు. ఆనంద ఆనందినో చ అవిభాగః అక్కడ ఇక్కడ మన పరమానందంలో ఆనందము, ఆనంది అని 2గా ఉండవు. ఆనందాన్ని అనుభవించేవాడు, వాడు అనుభవించే ఆనందము అని 2 ఉండవు. వాడే ఆనందం అయి ఉంటుందక్కడ. తదేతత్ మీమాంసా ఫలం ఉపసంహ్రియతే. ఇంకింతవరకు మనము ఆనందాల గురించిన మీమాంస విచారణ చేశాం గదా! బ్రహ్మానందంతో కూడా కలుపుకొని మొత్తం అంతా కలిపి ఎంతుంది ఆ ఆనందం అంటే, పరమానందంలో ఒక అణువంత ఉన్నది. సముద్రంలో నీటి బిందువంత అని చూసాం గదా! ఇంకిప్పుడు ఈ ఆనంద మీమాంసను పూర్తి చేస్తూ ఉన్నారు. ఆ ఫలాన్ని చెప్తూ, ఇంత దూరం వచ్చిన తర్వాత నాకిప్పుడే ఇంకొకటి ఏమనిపించిందంటే, చాలా చోట్ల దీన్ని బ్రహ్మానంద మీమాంస అని చెప్తారు. బ్రహ్మానందవల్లి అని చెప్తారు. కొన్ని చోట్ల బ్రహ్మ అని తీసేసి ఊరికనే ఆనందమీమాంస, ఆనందవల్లి అని చెప్తారు. ఇక్కడ గూడా మన మంత్రము బ్రహ్మానందస్య మీమాంస భవతి అనలేదది. ఆనందస్య మీమాంస అన్నది. అయితే బ్రహ్మానందాన్నే షార్ట్‌కట్‌లో వేరే వేరే బుక్స్‌లో వేరే వేరే ప్రతుల్లో ఊరికనే ఆనందం అని రాసుంటారనుకున్నాను. కాదు. ఇంత చదివిన తర్వాత నాకు తెలిసిందేంటంటే, ఇక్కడ బ్రహ్మానంద మీమాంస గాదు. బ్రహ్మానందం ఇక్కడ వస్తువు గాదు. మనము సాధిస్తున్న వస్తువు పరమానందము. సాధిస్తున్న వస్తువు అంటే నేను సంపాదించుకుంటున్నానని గాదు. సాధిస్తున్న వస్తువు అంటే ఈ విచారణతో, ఈ మీమాంసతో నేను సాధిస్తున్నది అనర్థం. అంటే సిద్ధాంతీకరిస్తున్నది. పరమానందం. బ్రహ్మానందం దగ్గర ఆగట్లేదు. కాబట్టి నేనిది చెప్పి వెళ్ళిన తర్వాత ఈ ఫైల్‌లో బ్రహ్మానంద మీమాంస గాదు. దాన్ని ఆనంద మీమాంస అని మారుస్తాను. అసలు ఈ వల్లికి బ్రహ్మానంద వల్లి అని పేరున్నది. అది గూడా తీసి ఊరికనే ఆనందవల్లి అని పిలుస్తాను. ఎందుకు అంటే ఇందులో ఆనందం గురించిన మీమాంస జరుగుతూ ఉన్నది. బ్రహ్మానందము అల్పము అని చెప్తూ ఉన్న మంత్రాలున్నాయి. కాబట్టి దాన్ని ఆ విధంగానే తెలుసుకుంటూ వెళ్దాము. ఇంతకీ ఈ మీమాంస చేసినందువల్ల కలిగిన ఫలమేమి అని చెప్తూ ఈ అధికరణాన్ని, ఈ ప్రకరణాన్ని ఉపసంహరిస్తూ ఉన్నారు. సహ యః చాయం పురుషః ఇతి అని మొదలుపెడుతూ ఉన్నారు. ఇంతకీ అర్థమయ్యింది కదా! బ్రహ్మానందం వరకు గూడా వెళ్తే ఎంత దూరమో, ఇంతకీ ఆ ఆనందము ఎక్కడి నుంచొస్తుంది, ఎవరై ఉన్నది అని చెప్తాను పట్టు. సహ యః చ అయం పురుషే అని మళ్ళీ ఇంకొక మంత్రం మొదలుపెడుతూ ఉన్నది మన ఉపనిషత్తు. సహ యః చ అయం పురుషే పురుషः కాదు. యః గుహాయాం నిహితః పరమే వ్యోమ్ని ఆకాశాది కార్యం సృష్ట్వా అన్నమయాంతం తదేవ అనుప్రవిష్టః సహ యః ఇతి నిర్దిశ్యతే. ఏదైతే ముందు ఆకాశాది కార్యాన్ని సృష్టించి రకరకాల కార్యాలు ఆకాశం నుంచి
గాలి నుంచి అగ్ని మొదలైన రకరకాల కార్యాలన్నింటితో కూడిన కార్యబ్రహ్మాన్ని సృష్టించి, ఎంత దూరము దాని సృష్టి అన్నమయంతో అంతము. అంతవరకు దాన్ని కల్పించిన తర్వాత ఇంకా తదేవ అనుప్రవిష్టః అందులోకే ప్రవేశించి, అందులో అక్కడ ఉన్న పరమే వ్యోమ్ని పరమాకాశంలో గుహాయాం నిహితః ఆ గుహలో నిక్షిప్తమై ఉన్నదో, అందులో అక్కడ ఉన్నదేదున్నదో ఏదున్నదో అని నిర్దేశిస్తూ మొదలుపెడుతూ ఉన్నారు. కహ సౌ ఎవరు అంటే అయం పురుషే ఈ పురుషుడిలో అన్నమయ ఆత్మ, ప్రాణమయ ఆత్మ అని మనం చదువుకుంటూ వచ్చాం గదా! మళ్ళీ అది మర్చిపోరాదు. ఆ ఆత్మల్లో లోపలికి వెళ్తే అక్కడ ఉన్నది అని చెప్తూ వచ్చారు గదా! ఆ పురుషుడిలో. చాసౌ ఆదిత్యే పరమానందః శ్రోత్రియ ప్రత్యక్షః నిర్దిష్టః యస్య ఏకదేశం బ్రహ్మాదీని భూతాని సుఖార్హాణి ఉపజీవంతి సహ చాసౌ ఆదిత్యే ఇతి నిర్దిశ్యతే. ఇదిగో ఈ ఆదిత్యుడిలో ఏ పరమానందమైతే ఉన్నదో, శ్రోత్రియుడికి ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటుందో అని నిర్దేశించబడి ఉన్నదో, ఏదైతే బ్రహ్మ మొదలైన ప్రాణులన్నీ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్న ప్రాణులన్నీ ఏ ఒక్క అణువంత ఆనందంతో సుఖంగా జీవిస్తూ ఉన్నాయో, అటువంటి ఇదిగో ఈ ఆదిత్యుడిలో అని ఇక్కడ ఉపదేశము మొదలవుతూ ఉన్నది. సహ అయం పురుషే అసౌ ఆదిత్యే ఈ పురుషుడిలో ఉన్నది, ఆ ఆదిత్యుడిలో ఉన్నది అది ఏకహ ఒక్కటే అని మళ్ళీ అద్వైతం చూపిస్తూ ఉన్నారు. అద్వైతం తెలిస్తేనే తప్ప పరమానందం తెలియదు. సహ ఏకః భిన్న ప్రదేశస్థ ఘటాకాశ ఆకాశ ఏకత్వవత్. భిన్న భిన్న ప్రదేశాల్లో ఘటాకాశాలుంటాయి, మహాకాశాలుంటాయి. వాటన్నింట్లో గూడా వేరువేరుగా కనిపిస్తూ ఉన్నట్టుగా ఉపాధులను బట్టి అనిపిస్తున్నా గూడా ఉన్నదంతా ఒకటే ఆకాశం గదా! ఆ విధంగా అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఒక ప్రశ్న. నన్ను తత్ నిర్దేశే సహ అయం పురుషే ఇతి అవిశేషతః అధ్యాత్మం న యుక్తః నిర్దేశః చ అయం దక్షిణే అక్షన్నితి తు యుక్తః ప్రసిద్ధత్వాత్. అవునండి, అంతా బానే ఉంది సిద్ధాంతి, కానీ ఇక్కడ నిర్దేశిస్తూ ఉన్న సమయంలో అదేదున్నదో ఈ పురుషుల్లో అదే అదిగో మన ఆదిత్యుల్లో అనేంటో చెప్తూ వచ్చారు గదా! దీన్ని ఈ పురుషుడిలో అంటే ఆధ్యాత్మికంగా అధ్యాత్మ పురుషుణ్ణి చూపించి మొత్తం అంతా అవిశేషంగా సామాన్యంగా కంప్లీట్‌గా ఉన్నదని చెప్తే కుదరదండి నా యుక్తము. ఎందుకంటే నిర్దేశం ఉన్నది గదా వేరే విధంగా. అదిగో దక్షిణే అక్షన్ కుడి కంటిలో ఉన్నదేదున్నదో అని మనకు బాగా ప్రసిద్ధంగా ఉన్న బృహదారణ్యకంలోని మంత్రం ఉన్నది గదండీ! అందుకని కుడి కన్ను అని జెప్పండి. ఆ కుడి కంట్లో ఉన్న ఏదున్నదో అని చెప్పండి. అంతేగాని ఆ పురుషుడిలో మొత్తం శాంతంగా ఉన్నది అని చెప్తే కుదరదు, యుక్తం కాదు అని మన పూర్వపక్షి చెప్తే, అట్లా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కుదరదు. పర అధికారాత్ అది వేరే అధికరణము. దక్షిణే అక్షిణి పురుషః ఇతి అని బృహదారణ్యకంలో ఉన్నది మనకు. అది అక్కడ ఆ అధికరణంలో, ఆ ప్రకరణంలో అది ఏమి చెప్పదలుచుకున్నదో అంతవరకు చెప్తూ వస్తూ ఉంది. దాన్ని తీసుకొనొచ్చి ఇక్కడ కలపడానికి వీల్లేదు. అది వేరే అధికరణము, ఇది వేరే అధికరణం. అక్కడ చెప్తూ ఉన్నది ఒక స్పెషల్ పర్పస్ గురించి అక్కడ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చింది. ఇక్కడ ఒక వేరే స్పెసిఫిక్ పర్పస్ కోసం అది వేరేగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, వేరేగా అంటే వేరే విషయం చెప్పట్లేదు. ఇంకొక రకంగా చెప్తూ ఉన్నది. మన ఉపనిషత్తే ఒక చోట 3 చెప్తుంది భూతాలను. ఒక చోట 5 చెప్తుంది పంచభూతాలంటుంది. అట్లాంటప్పుడు
ఒక చోట 3 భూతాలున్నాయని చెప్పి, ఒక చోట 5 భూతాలున్నాయని చెప్తే మనం కన్‌ఫ్యూజ్ కారాదది. ఏమి చెప్పదలుచుకున్నది దాన్ని బట్టి కొన్ని కొన్ని వస్తువులను ఉపయోగిస్తుంటుంది. అక్కడ బృహదారణ్యకంలో కన్ను చూపిస్తూ అదేమైనా చెప్పదలుచుకున్నప్పుడు అక్కడ ఆ విషయం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఈ ఉపనిషత్తులో చెప్తూ ఉన్న పురుషుల్లో అంతటా ఎంతగా అది ఎంత దూరం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చింది. ఒక అన్నమయ్య కోశం ఉన్నదనుకో, దాని లోపల ప్రాణమయ కోశం ఉన్నదనుకో, లోపల ఉన్నది అంటే మళ్ళీ కొంచెంగా ఉన్నదనుకునేవు మొత్తం అంతా సేమ్ టు సేమ్ అసలు తేడా లేకుండా పరుచుకొని ఉన్నదని అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చింది గదా అది. అంత చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడో వేరేదేంటో కంట్లో మాత్రమే అనుంది గదా అంటే, దాన్ని తీసుకొనొచ్చి దాన్నే వాడతాను అంటే కుదరదు. పరః హి ఆత్మాత్ర అధికృతః అదృశ్యే అనాత్మే భీషాత్ అస్మాత్ వాతః పవతే సా ఏషా ఆనందస్య మీమాంసా ఇతి. ఇక్కడ పరం గురించి చెప్పడమే, ఆత్మ గురించి, పరాత్మ గురించి చెప్పడమే అధికారము దీనికి. ఇక్కడ అధికరణము పరాత్మ. అందుకనే అదృశ్యే, అనాత్మే అది అదృశ్యము. దానికి దృశ్యంగా కనిపించే పని లేదు. అనాత్మ్యము దానికి ఆకారము గూడా లేదు. అస్మాత్ భీష దీనికి భయపడే వాతః గాలి వీస్తూ ఉంటుంది. ఇదిగో ఇదంతా అర్థం జేసుకోవాలి అంటే, ఈ ఆనందం యొక్క మీమాంస చేయవలసి ఉన్నది. అందుకనే ఉన్నది ఈ మీమాంస అని అదిక్కడ పరహ ఆత్మ, పరాత్మ గురించి చెప్తూ ఉన్నది. అందుకనే నహి అకస్మాత్ అప్రకృతః యుక్తః నిర్దేష్టుం. హఠాత్తుగా, అకస్మాత్తుగా లేనివన్నీ అప్రాకృతం అంటే ఇక్కడ అప్రస్తుతమైన విషయాలన్నింటిని ఎక్కడెక్కడి నుంచో అన్‌కనెక్టెడ్‌గా తీసుకొనొచ్చి నిర్దేశించడానికి న కుదరదు. పరమాత్మ విజ్ఞానంచ వివక్షితం. ఇక్కడ పరమాత్మ జ్ఞానాన్ని మాత్రమే వివరిస్తూ ఉన్నారు. వివక్ష అంటే వక్తుమిచ్చ చెప్పాలనుకుంటున్నదేమి ఈ మంత్రము? పరమాత్మ జ్ఞానమే. పరమాత్మ విజ్ఞానం చెప్పాలని అది కూర్చున్నది. తస్మాత్ పరః ఏవ నిర్దిశ్యతే. అందుకని పరం గురించే నిర్దేశిస్తూ ఉన్నది. ఉపదేశం చేస్తూ ఉన్నది. ఎట్లా? సహ ఏకః ఇతి. అది ఒకటి ఉన్నది అని చెప్తూ ఉన్నది. అదొక్కటే అని చెప్తూ ఉన్నది. సరే అయితే సిద్ధాంతి నాకు ఇంకొక అనుమానం. నను ఆనందస్య మీమాంసా ప్రకృత తస్యాహ అపి ఫలం ఉపసంహర్తవ్యం అండి. సరే ఆనందం గురించి ఏంటో మీమాంస చేస్తా అనింది గదా! అని ప్రస్తావన మొదలుపెట్టింది గదా! మరి తస్యాహ ఆ ఆనంద మీమాంస గురించి ఫలమేమండి? ఫలశ్రుతి ఏమీ లేదు. దాన్ని ఉపసంహారం చేయలేదు. ఏమీ లేదు. సడెన్‌గా దాన్ని వదిలిపెట్టి ఇంకేంటో మాట్లాడటం మొదలుపెట్టింది మరి మన మంత్రము. అభిన్నః స్వాభావికः ఆనందः పరమాత్మైవ న విషయ విషయి సంబంధ జనితః ఇతి. ఇక్కడేమో నువ్వేంటో చేశావంటే నీకేంటో ఆనందాలొస్తాయని చెప్తూ ఉన్న ప్రకరణము. మన పరమాత్మ ఎటువంటిది? విషయ విషయి సంబంధం వల్ల కలిగే ఆనందము కాదు. అది స్వాభావికమైన, అభిన్నమైన, అఖండమైన అద్వైత ఆనందము. అభిన్నానందం అంటే అద్వైతానందం. స్వాభావికమైన అద్వైత ఆనందం పరమాత్మానందం. పరమానందం. ఇప్పుడు విషయము, విషయి అని వీటితో కూడి ఉన్న ఏవో ఆనందాల గురించి చెప్తూ సడెన్‌గా అది మాటెట్లా మారుస్తుందండి? ఆ సెక్షన్ అక్కడ అధికరణం, ప్రకరణం పూర్తయితే చెయ్యాలి గదా! అది ప్రాబబ్లీ పూర్తి చెయ్యలేదు అన్నారంటే, ఇక్కడ చెప్తూ ఉన్నది మాత్రము ఆత్మ గురించి అంటే మొత్తం అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ గురించి గాదు. ఒకవేళ ఇక్కడ చెప్తున్నది ఆత్మ అంటే మాత్రం అంతటా ఉన్నది, కామన్‌గా ఉన్నది అన్నారు అంటే మాత్రం పైన మరి ఆ సెక్షన్‌ని ఫినిష్ చేయవలసి ఉంటుంది. మధ్యలో సడెన్‌గా జంప్ చేసింది మన మంత్రము అని మన పూర్వపక్షి అంటే, ఇక్కడ ఒక మధ్యవర్తి ఏమంటున్నారంటే, నను తత్ అనురూపః ఏవ అయం నిర్దేశः సహ యః చ అయం పురుషే యః చ అసౌ ఆదిత్యే సహ ఏకః ఇతి భిన్నాధికరణస్థ విశేష ఉపమతేన దానికి సరిపోతుంది గదా! పూర్వపక్షి. ఇప్పుడు అయ్యా! మీ మంత్రం ఈ విధంగా నిర్దేశించింది గదా! అదేమన్నది?
సహ యః చాయం పురుషే ఈ పురుషుడిలో ఏదున్నదో, యః చాసౌ ఆదిత్యే అదిగో ఆ ఆదిత్యుడిలో ఏదున్నదో, సహ ఏకః అది ఒక్కటే అని ఆ 2 అధికరణాల్లో ఉన్న విశేషాలని వేరువేరుగా ఉన్న వాటిని తొలగించి కలుపుతూ ఉన్నది గదా! ఒక కనెక్టింగ్ స్టేట్‌మెంట్ ఇక్కడ పెట్టింది కదా! అవి అట్లా ఆ విధంగా కనెక్టెడ్ కదండీ! ఇక్కడ ఈ అకామహతస్య వరకేంటో చెప్పి, ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి వేరువేరుగా ఉన్న, ఖండాలుగా ఉన్న, ద్వైతంతో ఉన్న ఆనందాలు సరే అర్థమయ్యింది. ఈ ఆనందాన్ని పొందేవాడొకడు, వాడు పొందే ఆనందం వేరు. ఆ రకంగా 2 వేరుగా ఉన్నాయి. సరే ఏదో ఒకటి కానీ, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మంత్రం స్టార్ట్ అయ్యేసరికి యః చాయం పురుషే యః చాసౌ ఆదిత్యే సహ ఏకః అని ఇది కనెక్టింగ్ చేస్తున్నది గదా! పైన, కింద అన్నింటిని. కాబట్టి మనకేం ప్రాబ్లమ్ లేదు గదా! 2 అధికరణాలను గూడా ఇది కలుపుతూ ఉన్నది గదా! అని మన మధ్యవర్తి చెప్తూ ఉన్నారు. అదసలు దీన్ని మధ్యవర్తి కాకుండా మన సిద్ధాంతే చెప్పాడు అని మనం అనుకోవచ్చు. కానీ దానివల్ల కలిగే కష్టమేమి అంటే భిన్నాధికరణాలను కలుపుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ భిన్నమైన అధికరణం. అది పైన చెప్తూ ఉన్నది వేరే అధికరణము. ప్రకరణం సెక్షన్. కింద చెప్తూ ఉన్నది వేరే ప్రకరణము, వేరే సెక్షన్ కాదు. ఉన్నదంతా ఒకటే ప్రకరణం. అంతా ఆ ఆనందం గురించే చెప్పడానికి కూర్చున్నది మన ఉపనిషత్తు. అదొక్కటే విషయం మాట్లాడుతున్నది. కాబట్టి వేరే వేరే అధికరణాల్ని ఈ వాక్యంతో అదేమి కలపట్లేదు. అందుకని అయినా గూడా మన మధ్యవర్తి పాపము మన పూర్వపక్షికి, మన సిద్ధాంతికి మధ్యలో ఇట్లా అయిండొచ్చు కదా! అని ఆలోచన చేస్తూ ఉన్నారు. భిన్న అధికరణాల్లో ఉన్న విషయాల్ని, విశేషంగా వేరువేరుగా ఉన్న వాటిని, ఆ విశేషాన్ని వేరుగా ఉండడాన్ని ఉపమర్దనం చేస్తూ ఉన్నది గదా! ఈ వాక్యము అని చెప్తూ ఉన్నారు. దాన్ని కూడా ఆ మధ్యవర్తి చెప్తూ ఉన్న విషయాన్ని గూడా మన పూర్వపక్షి అంగీకరించడం లేదిక్కడ. నను ఏవమపి ఆదిత్య విశేష గ్రహణం అనర్థకం. అయితే అయిందే మధ్యవర్తి. పోనీ అట్లా అనుకుంటే గూడా మధ్యలో ఆదిత్యుడినెందుకు తీసుకొని రావడం? ఆదిత్యుడు అని మళ్ళీ వేరుగా ఇంకేదో గ్రహించడము అనర్థం గదా! ఇప్పుడు ఇదంతా ఏదున్నదో అది ఆ పురుషుడిలో ఉన్నది. అదోటున్నది అని చెప్పొచ్చు గదా! మధ్యలో ఆదిత్యుడు అని ఎందుకు? మళ్ళీ ఇంకోటి కొత్తగా గ్రహించడం ఇక్కడ ఏమి అవసరము? అని మన పూర్వపక్షి ఒక చాలా వాలిడ్ క్వెషన్ వేశారు. దానికి మనం జవాబు చూస్తూ వెళ్దాము. నా అనర్థకం అనర్థమేమీ గాదు. అర్థం లేకుండా మధ్యలో ఆదిత్యుడని ఎందుకండి చెప్పింది మంత్రము అని అనవలసిన పని లేదు. అర్థం ఉన్నది దానికి. ఒక విషయాన్ని క్లారిఫై చేయడం కోసం ఒక స్పెసిఫిక్ రీజన్ తోటే అది ఒక ప్రయోజనాన్ని ఆశించి, ఒక అర్థాన్ని ఆశించే అట్లా కావాలనే ఆదిత్యుడు అని ఆ పదం అక్కడ వాడింది. ఎందుకో చెప్తాను విను అని మన సిద్ధాంతి చెప్తున్నారు. ఉత్కర్ష, అపకర్ష, అపోహ అర్థత్వాత్ ఇంకేమి లేదు పెద్ద విషయము. సూర్యుడున్నాడనుకో ఆదిత్యుడు. ఆదిత్యుడికి ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం అన్నది ఉండదు. ఆదిత్యుడిలోని ప్రకాశము ఎప్పుడూ ఒకటే విధంగా ఉంటుంది. ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం వంటివి ఉండవు మరి. దానికి ఉత్కర్ష పైకి వెళ్ళడము, అపకర్ష తగ్గిపోవడం లాంటివి ఉండవు. దాన్ని అపోహనము తొలగించడం అన్న ప్రయోజనం. ఇప్పుడు ఇంత దూరము ఒక మనుష్యానందం, ఒక మనుష్య గంధర్వానందం, ఒకటి ఆ ఆనందం, ఒకటి ఈ ఆనందం, ఒకటి బ్రహ్మానందం అని ఇన్ని చెప్తూ వస్తే, ఇట్లా కొంచెం కొంచెంగా పెరుగుతూ పోతాయో ఏమో అన్న ఆలోచన మళ్ళీ ఎక్కడ కలుగుతుందో, అటువంటి అపోహను తొలగించడం కోసము ఎగ్జాంపుల్‌గా సూర్యుడిని చూపించింది మంత్రము. సూర్యుడి యొక్క ప్రకాశం ఒకసారి ఎక్కువ అవ్వడం, ఒకసారి తక్కువ అవ్వడం ఉండదు. అది ఎప్పుడూ ఒకటేలాగుంటుంది. అందుకని ఆ తేడా లేదు. అంత మాత్రం గూడా తేడా లేదు అని చూపించడం కోసమే. పైగా ఇంకొకటేంటంటే, ద్వైతస్య హి మూర్తామూర్త లక్షణస్య యః పరః ఉత్కర్షః సవితృ అభ్యంతర్గతః సహ చేత్ పురుషగత విశేష ఉపమర్దేన పరమానందమపేక్ష సమః భవతి న కశ్చిత్ ఉత్కర్షః అపకర్షః వా తాం గతిం గతస్య ఇతి అభయం ప్రతిష్టాం విందతే ఇతి ఉపపన్నం.
ద్వైతంలో మూర్తులు, అమూర్తులు ఉంటాయి. తెలుస్తూ ఉన్నవి, తెలియకుండా ఉన్నవి ఉంటాయి. ఆ రకంగా ఉన్నవేవున్నాయో అవి పెరుగుతూ ఉండొచ్చు, తరుగుతూ ఉండొచ్చు కానీ, మన సవిత, మన సూర్యుడిలో, ఆదిత్యుడిలో అవన్నీ అంతర్గతంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఈ పురుషుడిలో కూడా అట్లానే ఈ ఆనందము ఎక్కువవ్వడం, తక్కువవ్వడం, నిండుతూ ఉండడం ఇటువంటివన్నీ ఉండవు. అంతా ఒక్కటే ఎప్పుడు అని చూపించడం కోసం. రకరకాల ఆనందాలుగా అది వ్యక్తమవుతూ ఉన్నా కూడా, ఉన్నదంతా ఒకటే ఆనందము అని చూపించాలి అంటే ఇంక దీన్ని మించిన ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? ఉన్న ఒకే సూర్యుడు అన్నింటిని ప్రకాశింపచేస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద వాటిని, చిన్న చిన్న వాటిని. చిన్న చిన్న చీమల్ని ప్రకాశింపచేస్తాడు. పెద్ద పెద్ద పర్వతాల్ని ప్రకాశింపచేస్తాడు. ఆ విధంగా చిన్న లేదు, పెద్ద లేదు, కనిపించేవి లేదు, కనిపించనివి లేవు. అన్నింటిని ప్రకాశింపచేస్తున్న సూర్యుడు లోనే ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి కాబట్టి, దానివల్లే ఆ ప్రకాశంలోనే ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి గాబట్టి, అటువంటి ప్రకాశాన్ని చూపిస్తూ వేరు వేరుగా ఉన్నట్టుగా కనిపించినా కూడా ఉన్నదంతా ఒకటే ప్రకాశం అని చూపించడానికి ఇంక దీన్ని మించిన ఎగ్జాంపుల్ లేదు గాబట్టి, ఇదే విధంగా పురుషుడిలో కూడా విశేషాలుగా ఉన్నా గూడా లేవు అవి విశేషాలుగా వేరు వేరుగా ఉన్నదంతా ఒక్కటే అని ఆ విశేషాన్ని ఉపమర్దనము తొలగించడం కోసమే, పరమానందాన్ని చూపించడం కోసమే అపేక్షించి అన్నీ సమము అని చూపించడం కోసము కశ్చిత్ ఉత్కర్ష అపకర్షత ఉత్కర్ష లేదు, అపకర్షము లేదు. అన్నీ ఒకటే సమము అని చూపించడం కోసము తాం గతిం అటువంటి స్థితిని ఎవడైతే పొంది ఉన్నాడో అని అటువంటి వాడి యొక్క స్థితి ఎట్లా ఉంటుంది? అభయం. అభయం అని ఆ అభయాన్ని ఆ అభయ ప్రతిష్టను చూపించడం కోసమే అది ఆదిత్యుడిని ఉదాహరణగా చెప్తూ వచ్చింది. ఈ విధంగా ఎవరైతే అటువంటి స్థితిని పొందుతాడో, వాడు అభయ ప్రతిష్టను విందతే పొందుతాడు అని చెప్పడము ఉపపన్నమే. అనర్థమేమీ గాదు. చాలా స్పెసిఫిక్ ప్రయోజనంతో ఒక అర్థాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం మన మంత్రము ఆ పదాన్ని వాడింది అని చెప్తూ వచ్చారు. అస్తి, నాస్తి అనుప్రశ్నః వ్యాఖ్యాతః దీనితో బ్రహ్మము ఉన్నదా అండి? లేదా అండి? బ్రహ్మము నిజంగా అస్తివా? నాస్తివా? అన్న ప్రశ్నకు ఆ అనుప్రశ్న మనము మొదట్లో ఎన్ని ప్రశ్నలు వేసుకున్నాం ఇక్కడ. చాలా ప్రశ్నలున్నాయి గదా మనకు. ఎన్నో ప్రశ్నలుంటే ఇంతకన్నా చాలా ముందున్న మంత్రాల్లో అవునండి. అంతా బానే ఉంది గానీ, ఇప్పుడు మనవాడున్నాడు గదా! వాడికి అంటే చదువుకున్న వాడికి పరమాత్మ కలుగుతుందా? చదువుకోని వాడికి కలుగుతుందా? ఒకడికి కలిగి ఓడికి కలగపోతే ఎట్లా? అని చాలా ప్రశ్నలొచ్చాయి మనకు. అథాతో అనుప్రశ్నః అని ఉత మరేనండి గురుగారు అవిద్వాంసుడున్నాడనుకోండి. వాడిక్కడి నుంచి వెళ్ళిపోతే మరి వాడికేం గతండి? విద్వాంసుడున్నాడనుకోండి. వీడెళ్ళిపోతే వీడికేమి గతండి? ఇది నాకు చాలా అనుమానాలున్నాయి అని అనుప్రశ్నలన్నీ వేశారు గదా! ఈ అనుప్రశ్నల్లో కొన్నింటికి జవాబులు ఇంతవరకు మనం చూసుకున్నాము. ఉన్నదా? లేదా? ఇంతకీ బ్రహ్మము, ఆ పరము. బ్రహ్మం అంటే మళ్ళీ బ్రహ్మానందంలోని బ్రహ్మదేవుడు గాదు. ఆ పరము ఇంతకీ ఉన్నదా? లేదా? అన్న ప్రశ్నకు వ్యాఖ్యానం పూర్తయింది. అట్లానే కార్య రసలాభ ప్రాణన అభయ ప్రతిష్ఠ భయదర్శన ఉపపత్తిభ్యః అస్తి ఏవ తత్ ఆకాశాది కారణం బ్రహ్మ ఇతి అపాకృతః అనుప్రశ్నః ఏకః. ఇంకొక ప్రశ్న. కార్యము ఏదో రసో వై సహ అని ఆ లాభము, ప్రాణనము దేనివల్ల అన్నీ జీవిస్తూ ఉన్నాయి. అభయ ప్రతిష్ఠ ఎట్లా కలుగుతుంది? అభయము, భయము ఎందుకు కలుగుతుంది? భయమెందుకు కలుగుతుంది? అభయం ఎట్లా నిలబడుతుంది? వీటన్నింటిని రకరకాల యుక్తులతో అస్థి ఏవ ఉన్నదే, లేకుండా పోయేదే లేదు. ఆ ఆకాశం మొదలైన అన్నింటికి కారణమైన బ్రహ్మ ఉన్నది అని ఈ విధంగా ఒక్క ప్రశ్నను అపాకృతం ఆ విధంగా కలిగిన అనుమానాన్ని తొలగించడం జరిగింది. తర్వాత ద్వౌ అన్యౌ అనుప్రశ్నౌ విద్వత్ అవిదుషోః బ్రహ్మప్రాప్తి అప్రాప్తి విషయౌ ఇంకా 2 అనుసరించి
దీన్ని అనుసరించి ఇంక 2 ప్రశ్నలున్నాయి. అనుప్రశ్నలు ఇంక 2. ఒక విద్వాంసుడు ఉన్నాడనుకోండి గురుగారు, ఒక అవిద్వాంసుడు ఉన్నాడనుకోండి. ఇప్పుడు వీడికి బ్రహ్మ ప్రాప్తిస్తుందా? ప్రాప్తించడా అండి? అని ఈ విషయం గురించి 2 క్వెషన్స్. తత్ర మళ్ళీ అక్కడే. విద్వాన్ సమశ్నుతే న సమశ్నుతే ఇతి అనుప్రశ్నః అంత్యః తత్ అపాకరణాయ ఉచ్యతే. ఒక విద్వాంసుడున్నాడనుకోండి, వాడు బ్రహ్మాన్ని పొందుతాడా? అవిద్వాంసుడున్నాడనుకోండి, వాడు పొందుతాడా? అని మళ్ళీ అనుప్రశ్నలు చివరగా అడిగారు. వీటిని కూడా వివరిస్తూ రావాల్సి వచ్చింది. ఇప్పుడు మధ్యమః అనుప్రశ్నః అంటే ఏది? అంటే విద్వత్తు కలిగిన వాడికి, విద్వత్తు కలగని వాడికి బ్రహ్మ ప్రాప్తి ఉంటుందా అండి? ఉండదా అండి? అయితే వీడు దాన్ని పొందుతాడా అండి? పొందడా అండి? ఇవన్నీ ఒకటే లాంటి ప్రశ్నలు. వాడు విద్వాంసుడు పొందుతాడా? లేదా? అన్న దానికి జవాబు తెలిస్తే, ఆ పైన ఉన్న ప్రశ్నలకు గూడా జవాబు తెలుస్తుంది. మధ్యమ ప్రశ్నః అంత్య అపాకరణాత్ ఏవ అపాకృతః ఇతి తత్ అపాకరణాయ న యత్యతే. మధ్యలో ఉన్న ఈ ప్రశ్నలేవున్నాయో, ఆ అనుప్రశ్నలు, ఆ తర్వాత ఉన్న ప్రశ్నలకు జవాబు చెప్పడం ద్వారా, ఈ ప్రశ్నలకు కూడా జవాబు దొరికి, ఆ క్వెషన్స్ కూడా అపాకృతం పక్కకు తొలగుతాయి కాబట్టి, ఇంక మధ్యలో ఉన్న వాటికి అంటే విద్వత్తు కలిగిన వాడికి, విద్వత్తు కలగని వాడికి బ్రహ్మ ప్రాప్తి ఉంటుందా? ఉండదా? ఇటువంటివన్నీ ఆ సంశయాలను అపాకరణం తొలగించడానికి ఎత్తితే ఇక్కడ ప్రయత్నం చెయ్యట్లేదు. ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలాయి మనకి. వాటిని గూడా చూస్తూ వెళ్ళవలసి ఉన్నది. ఇంకా కొంత భాష్యం ఉన్నది. ఇంకొక 3, 4 పేజెస్ భాష్యం ఉన్నది. మనం ఇంకా నెమ్మదిగా చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.